రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష వైసీపీలో పరిస్థితి విచిత్రంగా మారింది. ఒకవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ముఖం చాటేసి బెంగళూరుకు పరిమితమైతే, మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కోలుకున్న వెంటనే నేరుగా మండలికి వచ్చి అధికార పక్షంపై గర్జించారు. ఒకరు ముఖం చాటేస్తే మరొకరు పోరాడుతున్న ఈ దృశ్యం ఇప్పుడు వైసీపీలో కీలక చర్చకు దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు. రవి, మనం చూస్తే వైసీపీది చిత్రాతి విచిత్రంగా ఉంది పరిస్థితి. అసెంబ్లీ సమయంలో జగన్ ప్రతిపక్ష హోదా కోరుతూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ ఆ అసెంబ్లీ ప్రారంభమైన రోజు ఆ ఎమ్మెల్యేలు వేసుకుని హడావుడి చేసి 1 గంట 2 గంటల కాలక్షేపం చేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాలు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి అప్పటి నుంచి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా ఇదే తతంగం. ఏదన్నా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తగిన సీట్లు లేవు నీకు బాబు అని చెప్పినా సరే కానీ ఇదే పరిస్థితి కనిపించట్లేదు. ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటే వెళ్ళటం జరుగుతుంది. ఈ మధ్య ఇదే చర్చ జరుగుతుంది. మరోవైపు మరో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, బొత్స సత్యనారాయణ మండల నాయకుడిగా ఆయన పోషించినటువంటి పాత్ర ప్రజల తరపున నిజంగా అభినందనీయమని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని మొత్తం కూడా ఆయన ఆరోగ్యం సహకరించిపోయినా సరే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు, వాళ్ళతో పోరాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో అసెంబ్లీలో వైసీపీ అంటే ప్రధానమైన అసెంబ్లీలో చట్టాలు చేసి చట్టాలు అమలు చేయాల్సిన ఈ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వీళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అక్కడ మాట్లాడాల్సింది పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళని ప్రెస్ మీట్కి పిలిచి జగన్ మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తే ఈ మధ్య బొత్స సత్యనారాయణ పరిస్థితి ఇప్పటికి 2వ సారి ఆయన హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేయడం, మొన్న కూడా జస్ట్ 2 రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడుతూనే పడిపోయే పరిస్థితి వస్తే పక్కన ఉన్నటువంటి సభ్యులు పట్టుకునే పరిస్థితి. అంటే ఈ ఎక్కువగా ఆయన టెన్షన్ పడటం వల్ల, హై బీపీ పెరిగిపోవడం వల్ల ఆయనకి ఈ విధంగా అవుతుంది. మొన్న ఆయనకి మొత్తం కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రచారం జరిగితే ఆయన మళ్ళీ లేదు నేను బాగానే ఉన్నాను, హైదరాబాద్ ఆసుపత్రికి చూపించుకోవడం జరిగిందని చెప్పారు. మరి జస్ట్ 4-5 రోజుల క్రితం కూడా సేమ్ ఇదే పరిస్థితి. బొత్స సత్యనారాయణ హై బీపీ పెరిగి మాట్లాడుతూ తూలిపోయే పరిస్థితి వచ్చింది, పట్టుకునే పరిస్థితి వచ్చింది. లోకేష్ కూడా బొత్స గారు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరటం కూడా జరిగింది. ఈ విధంగా బొత్స సత్యనారాయణ అతను హెల్త్ బాగోపోయినా కనీసం అసెంబ్లీకి కానీ లేకపోతే మండలికి కానీ వచ్చే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యలని వెల్లెత్తుతున్నాడు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఈ అసెంబ్లీ ప్రారంభమైన దశలో 2-3 రోజులు రావటం, హడావుడి చేయటం, వెళ్ళిపోవడం, బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవడం, అసెంబ్లీ అయిపోయాక వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను అసెంబ్లీలో ఏం మాట్లాడదలుచుకున్నానో నీ మీడియా ముందు మాట్లాడతాను. అంటే భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదని మిగిలిన అధికార పార్టీలు రాజకీయ పార్టీలు విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ తరహా పరిస్థితి వల్ల ఎమ్మెల్యేలు కూడా అంటే జగన్తో పాటు మిగిలిన 11 మంది ఆయనతో పాటు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పడం, అసెంబ్లీకి రావద్దని చెప్పడం, దీని కారణంగానే అసెంబ్లీ స్పీకర్ కూడా వస్తేనే పని చేస్తేనే వేతనం అనే పద్ధతి పెట్టాలి, అసెంబ్లీలో కూడా వీళ్ళు పెడతానని బయోమెట్రిక్ సిస్టమ్ కూడా పెడతాకి సిద్ధమవుతున్నారు. వీళ్ళు సంతకాలు పెట్టేయడం, వెళ్ళిపోవడం, జీతాలు తీసుకోవడం, బత్యాలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఒకవైపు చర్చ జరుగుతుంటే బొత్స లాంటి సీనియర్ నాయకులు అంటే బొత్సకు ఉత్తరాంధ్రలో చాలా మంచి పేరు ఉంది, ఉత్తరాంధ్రలో ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడే నాయకుడు ఉంది. ఆయన మాత్రం పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించే అభిమానులు కూడా ఉన్నారు పార్టీలకు అతీతంగా. ఇప్పుడు జరిగేది అదే. ఆయన మండలిలో పోరాడుతున్నటువంటి విధానం కానీ ప్రజా సమస్యలు తీసుకొస్తున్న విధానం కానీ అందరూ కూడా అభినందించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడుగానే జగన్ మరి ఆ విధంగా బొత్స ఈ విధంగా ఉండటం పట్ల ఒక సీనియర్ నాయకుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా బొత్స ఉంటున్నారు. మరి నేను ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని ఆయన దర్పం అధికారం కావాలని కోరుకునే జగన్ ఏ విధంగా ఉంటున్నారో ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చర్చకు దారితీస్తుంది. వైసీపీలో కూడా పార్టీలో కూడా జగన్ వైఖరిని అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎమ్మెల్యేలు కూడా కనీసం రావట్లే. మనకు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో మొత్తం 2 ఎమ్మెల్యేలు ఏజెన్సీ ఏరియాలో అరకు పాడేరు నుంచి గెలవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ కూడా గెలవడం జరిగింది. కానీ వీళ్ళు మండలికి కానీ లేదా అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళి ప్రజా సమస్యలను చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. ఆ గిరిజనులు అనేక ఈ వేసవికాలంలో మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. జగన్ వైఖరి కారణంగానే ఈ విధానం ద్వంద్వంగా కనిపిస్తుంది. ఒకవైపేమో బొత్స సత్యనారాయణ ఈ విధంగా ప్రజల తరపు పోరాడుతున్నారు, మరోవైపేమో
అధినాయకుడు ప్రతిపక్ష హోదా కోరుకునే జగన్ ఆ విధంగా చేయడం పట్ల అయితే విమర్శలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీలో విమర్శలు పక్కన పెడితే సొంత పార్టీలో కూడా విమర్శించలు ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియా కూడా కామెంట్లు ఎక్కువైపోయినాయి. ఏదేమైనా ఈ విధానం మారితే కానీ ప్రజలకు మేలు జరగదు. మరి ఆయన ప్రతిపక్ష హోదాని కూర్చుని ప్యాలెస్లో కూర్చుంటే ఎలాగని కూడా అందరూ ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆరోగ్యం చూసుకోకుండా బొత్స సత్యనారాయణ తన ఆరోగ్యం బాగోపోయి నేను వచ్చి ప్రజల కోసం చేస్తున్నానని ఆయన కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధానం పట్ల అయితే మొత్తం సోషల్ మీడియా అవ్వచ్చు, మొత్తం పార్టీలు అవ్వచ్చు చర్చనీయాంశంగా మారింది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.